రాజ్యాంగం తప్పుదారి పట్టిన రోజున ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టే వారిలో ముందు నేనే ఉంటాను. జీవితం అనేది ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేదు, గొప్పగా ఉంటే చాలు. మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకే మీరు మీ దేవుడిపైన కానీ మహానుభావులపైన కానీ ఆధారపడొద్దు. మండిన కొవ్వొత్తి మొదటి కాలినట్లే గతించిన కాలం తిరిగి రాదు. జీవించేందుకు మనిషి తినాలి, సహజ సంక్షేమానికై జీవించాలి. నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే జనంలో బ్రతుకుతావు. ప్రతి స్త్రీని ప్రతి పురుషుణ్ణి శాస్త్ర దాస్యం నుండి విముక్తి గావించాలి. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మెడలు, రంగుల గోడలు కాదు. దేశ పౌరుల నైతిక అభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. బ్రాహ్మణునికి మతం వల్లే ఉపాధి లభిస్తుంది కాబట్టి మతం గురించి గొప్పగా మాట్లాడతాడు. దళితునికి రాజ్యాంగం వల్ల ఉపాధి లభిస్తుంది కాబట్టి దళితులు రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడాలి. ఇక్కడ మతం గొప్ప కాదు. మతాన్ని నమ్ముకుంటే మళ్ళీ అంటరానితనం, బానిసత్వం వైపై అడుగులు వేసినట్టే. అదే రాజ్యాంగాన్ని నమ్ముకుంటే చెప్పాసి నుండి రాష్ట్రపతి పీఠం వైపు పరుగులు పెడుతున్నట్టే. ఏ కారణం లేకుండా నిన్ను ద్వేషిస్తున్నారు అంటే నీవు జీవితంలో ఎదుగుతున్నావన్నమాట. ఆ కారణంగా ఎదురయ్యే విమర్శలే విజయానికి నాంది. ఒక జాతి ఔన్నత్యం ఎంత మేరకు అభివృద్ధి చెందిందో తెలియాలంటే ఆ జాతిలో నివసిస్తున్న స్త్రీ అభివృద్ధిని చూసి అంచనా వేయొచ్చు. నేను కోరేది ధర్మం మీద ఆధారితమైన శాంతినే గాని శ్మశాన వాటికలో తాండవించే శాంతిని కాదు. ధర్మాన్ని మన్నించినంత కాలం ఈ లోకంలో శాంతి అనేది ఉండదు. ధర్మపాలితమైన సమాజం కోసం సంస్కృతమైన వ్యవస్థలు సమాజంలో నిర్మితం కావాలి. మనసుని నిరంతరం పరిశ్రమ గావించాలి. అదే మానవుని ముఖ్యమైన పని అయి ఉండాలి. రాజ్యాంగం తప్పుదారి పట్టిన రోజున ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టే వారిలో ముందు నేనే ఉంటాను. జీవితం అనేది ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేదు, గొప్పగా ఉంటే చాలు.